ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము ఫలక్నామా నుండి చేరుకోవాల్సిన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది కాబట్టి మేము అక్కడ చేరుకుంటున్నాం. చూడండి, దీంట్లో హెల్మెట్, దాంట్లో మా పార్సల్ అలవలేదు కాబట్టి హెల్మెట్ తీసుకెళ్తున్నాం. మన బ్యాగ్, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఇది మన లగేజ్, మన టెంట్. చూడు మావా, స్టేషన్ మొత్తం ఎంత బిజీగా ఉందో. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే పట్టాల మీదకి వస్తుంది, ఇక్కడే వస్తుంది. సో మనం దానికోసం వెయిటింగ్. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసుకుంటూ కూర్చోవాలంటే. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. చూడండి మామ, ఎట్లుందో వెదర్ ఇక్కడ. మామ ఇంతకు ముందు సిగరెట్లు, ఇంకొక ఆమె గుట్కాలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే కనపడట్లేదు. మళ్ళీ వీడియో పెడితే వస్తారనుకున్నాను కానీ మళ్ళీ రాలేదు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చరణ్, మన బైక్ రేపు పార్సల్ వస్తుంది కాబట్టి రేపు మార్నింగ్. సో అంతవరకు మన నియర్ బై డిస్టెన్స్లో ఉన్నటువంటి అదేంటి హుమాయూన్ టూమ్స్, హుమాయూన్ టూమ్స్కి వెళ్తున్నాము. కానీ ఇక్కడ మేము జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా చూడు. ట్రైన్లో అయితే మేము కూర్చున్నాం, ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు. అది ఎంత దాంట్లోకి తీసుకొస్తున్నాం తెలుసా, గుట్కలు, తాంబాకులు అవి. అది లేట్ మళ్ళీ లోపల ప్రమోట్ చేసుకుంటున్నాను. అసలు ఏమో అర్థం కాదు. అన్నిటికన్నా ఘోరం సిగరెట్లు. ట్రైన్లో సిగరెట్ కాల్చొద్దు, అన్ని రోజులు పెడతారు, ఏమో దాంట్లోనే కాలుస్తారు. అమ్ముతారు రా, కాల్చేటోళ్ళు ఉంటారు కానీ అమ్ముతారు అక్కడ. అదే అవి మరీ దారుణంగా లోపలికి తీసుకొచ్చింది. లోపలికి నేను సిగరెట్లు చూడలేదు కానీ అది గుట్కా తాంబాకులు అయితే డైరెక్ట్ ఆమె చెప్పుకుంటూ వస్తుంది చక్కగా. అది అసలు వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా టికెట్ చెక్ చేస్తే వాళ్ళు టీసీలు అల్లీలు ఉంటారు కదా, చెక్ చేయాలి కదా. మన పక్కనే ఉన్నారు పోలీసులు రాత్రి కూర్చుందా అసలు వాళ్ళకి అంటే పక్కనే ఆర్పీ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఏమో వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నాకు అర్థం కాదు.